నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ನೀವೇ ಒಂದು ಫೋಟೋ ಹೊಡೆವಿ. జై ఇంటూరు నాగేశ్వర గారికి, జై ఇంటూరు నాగేశ్వర గారికి, ఇంటూరు నాగేశ్వర గారి నాయకత్వం. ఇంటూరు నాగేశ్వర గారి నాయకత్వం. ఇంకా లాకప్లో లెక్కలుస్తున్నా, లాకప్లో ఇప్పుడు ఉండట్లేదు సార్. ఈ రెండు కూడా ఇక్కడే ఇది పెద్దగా వచ్చింది సార్. అంతమంది మళ్ళీ ఇంటీరియర్ అంతా కూడా పెద్ద డిస్ప్లే చేసి చూసుకోవచ్చు సార్. మరి అదరేడి వస్తుంది. మన సబ్ డివిజన్ అయినా ఫస్ట్ టౌన్ నుంచి 1500 రూపాయల్లో డిజిటల్ కీస్ రావడం జరిగింది. మనకి అది ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కూడా మనకి ఆ డిజిటల్ కీ అనేది దొరుకుతుంది. అది కూడా మీరు పర్చేస్ చేసుకుని ఇంటి దగ్గర పెట్టుకుంటే ఎవడన్నా దొంగ వస్తే మనకి అలారం సిస్టమ్ అనేది మోగుతుంది. కాబట్టి దయచేసి ఆ డిజిటల్ కీ కూడా మీరు ఇండివిజువల్ గా మీ గృహాల దగ్గర కానీ ఇతర చోట పెట్టుకుంటే చాలా సంబంధించి గోల్డ్ మర్చెంట్, అదేవిధంగా రైస్ మర్చెంట్స్, హోటల్స్, లాడ్జెస్ అసోసియేషను, అదేవిధంగా గౌరవ డాక్టర్లు, హాస్పిటల్ సంబంధించి, అదేవిధంగా రైస్ మర్చెంట్స్, ఫెర్టిలైజర్స్ సంబంధించి మర్చెంట్ అసోసియేషను, బస్ ట్రావెల్ సంబంధించినటువంటి ఒక దాత మొత్తం ఈ 9,60,000 రూపాయలు మన గౌరవ కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు సార్ గారి ఆయన యొక్క కృషితో, ఆయన యొక్క సుదీర్ఘంగా ఆయన ఈ కంటిన్యూగా ఈ కార్యక్రమం, ఈ ఇన్స్టాలేషన్ జరిగేంత వరకు సారు పట్టువదలని విక్రమార్కులాగా పట్టుదల బట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా 43 ప్లేసుల్లో 52 సీసీ కెమెరాలని ఎటువైపుకి ఎవరు వెళ్ళినా సరే ఈ పట్టణాన్ని దాటితే ఆ సీసీ కెమెరా గుండగా పోయే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. వేదిక మీద ఉన్నటువంటి గుడ్లూరు సిఐ మంగారావు గారికి, అలాగే కందుకూరు సిఐ వెంకటేశ్వరరావుకి, అలాగే టౌన్ ఎస్ఐ గారికి, అలా హాజరైన పెద్దలందరికీ కూడా నమస్కారం. మరి ఈ రోజున ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారకులు ఎవరంటే మన కందుకూరు ఎమ్మెల్యే గారు. ఇది పాత కెమెరాలు ఉన్నాయి అంతకుముందు, అవి పని చేయట్లా. ఇంకా అసలు మొత్తం అంతా ఎక్కడికక్కడ వైర్లన్నీ కట్ అయిపోయి పని చేయనటువంటి పరిస్థితి. ఉన్న ఒక 20-30 కెమెరాలు కూడా పని చేయనటువంటి పరిస్థితులు. అలాంటి సందర్భంగా వీటి యొక్క అవసరాన్ని గుర్తించి దాన్ని టౌన్లో కంపల్సరీగా సీసీ కెమెరాలు ఉండాలి, వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయాలి అనేది నిర్ణయించుకొని దానికి
ముఖ్యంగా ముందుండి అనేక మంది మన పెద్దల్ని మోటివేట్ చేసి వాళ్ళలో చొరవ తీసుకొని వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళు దాతలు అమౌంట్ ఇవ్వడానికి ముందుకు రావడానికి అవకాశం కల్పించినటువంటి పెద్దలు ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఈ సీసీ కెమెరాల గురించి చాలా బాగా చెప్పడం జరిగింది మన సిఐలు. సీసీ కెమెరా చాలా ఇంపార్టెంట్. మనం అన్ని చోట్ల బీట్లు వేయలేం, టౌన్ మొత్తం కలిపి బీట్లు వేయలేం, కానీ సీసీ కెమెరాలు మాత్రం వర్క్ చేస్తూ ఉంటాయి నైట్ అయినా. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ గొడవ జరిగింది, ఎవడు అటు నుంచి వెళ్తున్నాడు, లేదా ఏ థెఫ్ట్ జరిగింది, లేకపోతే యాక్సిడెంట్ జరిగింది అనే విషయాలన్నీ కూడా రికార్డ్ అయిపోతూ ఉంటాయి. ఇది కనీసం ఒక నెల రోజుల దాకా మన సీసీ ఫుటేజ్ కూడా ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే దాన్ని మనం అనలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనిని టెక్నాలజీని వాడుకోమని చెప్పేసి మన ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా వాడుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా టెక్నాలజీ పరంగా ముందుకెళ్ళాలని చెప్పేసి ప్రతి డిపార్ట్మెంట్ టెక్నాలజీ పరంగా ముందుకెళ్ళాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిని ఆధారంగా డీజీ సారు మొత్తం రేపు మార్చి కల్లా 8 లక్షలు సీసీ కెమెరాలు పెట్టాలి అనేది ఆయన ఉద్దేశం. అట్లాగే మొత్తం జిల్లాకి టార్గెట్ ఇచ్చి ప్రతి జిల్లాలోనూ ప్రతి పోలీస్ స్టేషన్లో లిమిట్స్ ప్రతి దగ్గర కూడా ఈ సీసీ కెమెరాలు అవసరం. వీటిని పెట్టినందువల్ల ప్రజలకి అలాగే మనకి డిపార్ట్మెంట్కి అందరికి కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వీటిని అన్ని చోట్ల పెట్టించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీ ఎవరైతే షాప్ హోల్డర్స్ కందుకూరు పట్టణంలో కానీ అలాగే విలేజెస్ గ్రామాల్లో కానీ మెయిన్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో మీరు కెమెరాలు పెట్టుకుంటే అది పర్సనల్గా మీకు మంచి. ఎవరు యాక్సిడెంట్ చేశారనేది కూడా ఆ సీసీ కెమెరా లేకపోతే పట్టుకునే పరిస్థితి కూడా ఉంది. ఆ పరిస్థితి ఉండకూడదు. అది ఎవరికైనా నష్టం జరగదు. మనకు జరగవచ్చు, మన బంధువులు జరగవచ్చు, లేకపోతే మనమే తప్పు కూడా చేసి ఉండొచ్చు. అటువంటి పరిస్థితి ఇమీడియట్గా రెస్పాన్సిబిలిటీగా పోలీసులు కూడా దాన్ని ఇమీడియట్గా టేక్అవుట్ చేసేదానికి, ఎందుకంటే దానికి రెమెడీ కూడా ఇమీడియట్గా దొరుకుతుంది దాంట్లో సీసీ కెమెరాల్లో. ఇవన్నీ కూడా మన భద్రత కోసమే. వాళ్ళు కూడా రెయిన్బోలు వాళ్ళకి కూడా నిద్రలేస్తే మనం వాళ్ళ మీద వేయడం కాదు. వాళ్ళు ఉండేది ఎంత పర్సెంట్ మామూలుగా -5% -6% ఈ పాపులేషన్లో ఉంటాయి. అన్నీ కూడా పోలీసు వాళ్ళు వాళ్ళకి 2 కళ్ళే ఉంటాయి, 2 చేతులే ఉంటాయి. వాటికి కూడా ఈ టెక్నాలజీని అందిపుచ్చుకొని ఈ సీసీ కెమెరాలు అంటే ఇప్పుడే డిఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. దాన్ని కంటిన్యూషన్గా మానిటర్ చేసేదానికి ఒక కానిస్టేబుల్ పెట్టడం కూడా చాలా మంచి ఆలోచన. దాన్ని అదేవిధంగా కంటిన్యూషన్ చేయకపోతే అది ఒకసారి రిపేర్ పోయిందంటే మళ్ళీ కూడా ఆ ఏరియాలో ఏదైనా క్రైమ్ జరిగినా కూడా ఒక తప్పు జరిగినా కూడా అది మళ్ళీ మనకే వస్తుంది. కాబట్టి దాన్ని కూడా మానిటరింగ్ ఎప్పటికప్పుడు చేయడం కూడా మంచి పరిణామం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరు కూడా వ్యాపార సోదరులు అందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు. ఇంకా కూడా రాబోయే రోజుల్లో మెరుగైన సేవలు మీకు అందించేదానికోసం మీరందరూ కూడా నన్ను ఒక ఇంట్లో మనిషిగా ఆశీర్వదించి ఎవరికి ఏమనంత మెజార్టీ ఇచ్చి నన్ను ఎమ్మెల్యే చేశారు. తప్పకుండా మీరు ఏవైతే ఆలోచనతో నన్ను ఓట్లేసి గెలిపించారో అదే ఆలోచనతో మీ అందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత కూడా నేను చూసుకుంటానని చెప్పి దీనికి ఈరోజు ఈ కార్యక్రమం జిల్లాలో ఫస్ట్ మనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దానికి సహకరించినటువంటి పట్టణ పోలీస్ శాఖ వారికి అలాగే వ్యాపారస్తులందరికీ మరొకసారి పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ డిఎస్పీ గారికి అలాగే పట్టణ సిఐ గారికి, గుడ్లూరు సిఐ గారికి, పట్టణ ఎస్ఐ గారికి, వేదిక ఉన్నటువంటి కందుకూరు నగర వాసులకి అలాగే పత్రికా సోదరులందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఉద్దేశం రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, అలాగే ధైర్యంగా ఉండాలి. మనల్ని ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఒక మంచి ఉద్దేశంతో ఆశీర్వదించారు. దానికి అనుగుణంగా మన అందరం కూడా పనిచేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఆలోచన విధానం ప్రకారం మనందరం కూడా ఈరోజు పట్టణంలో
గత ప్రభుత్వంలో అనేక అవాంఛనీయ సంఘటనలు జరిగి రాష్ట్రం మొత్తం మీరు అందరూ కూడా చూశారు. నేనైతే మాచర్లలో ఒక ఇన్సిడెంట్ డైరెక్ట్గా ఆ రోజు చూసాం. మన బుడ్డ వెంకన్న గారు, సెంట్రల్ ఎమ్మెల్యే ఉమా గారు, నేను కారులో చచ్చిపోతారేమని చెప్పి భయపడారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురయ్యి మనల్ని అందరినీ కూడా ఈరోజు ఈ ప్లేస్లో కూర్చోబెట్టడం జరిగింది. మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదు, ఈ ప్రభుత్వం నుంచి ఎవరు కూడా నష్టపోకూడదు. నష్టపోయారంటే అది మళ్ళా కూడా మనకు చెడ్డ పేరు వస్తుంది. అటువంటి చెడ్డ పేరు మనకు అవసరం లేదని చెప్పి ఒక ఆలోచనతో ఈ నియోజకవర్గంలో కూడా కందుకూరు టౌన్లో అంతకుముందు అనేక రూమర్స్ వచ్చాయి. వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి, ఒక మంచి పరిపాలన అందియాలి, ఒక సుపరిపాలన, కందుకూరు ప్రశాంతమైన వాతావరణంలో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఒక ఆలోచన ప్రజల్లో రావాలని చెప్పి ఒక ఆలోచనతో నేను గౌరవ పట్టణ సిఐ గారికి, ఎస్ఐ గారికి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. శాంతి భద్రతల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడొద్దు, అది ఎవరు మా ఇంట్లో వాళ్ళైనా కూడా ఎక్కడ కూడా నో కాంప్రమైజ్ అని చెప్పి పట్టణంలో ధైర్యం కల్పించాలి వ్యాపార సోదరులకి. ఇక్కడ ఏదైనా తప్పు జరిగితే ఇమీడియట్లీగా కూడా పనిష్ అవుతారని చెప్పి ఆలోచన తప్పు చేసేవాడికి కూడా కలగాలని చెప్పి అటువంటి ఆలోచనతో సీసీ కెమెరాల ఏర్పాటుకి శ్రీకారం చుట్టడం జరిగింది. వ్యాపార సోదరులు అందరూ కూడా పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా ఉన్నారు పట్టణంలో. అందరూ సహాయ సహకారాలు తీసుకొని పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఈ దొంగతనాలు, అలాగే ఈ ర్యాష్ డ్రైవ్ చేసేవాళ్ళు, అలాగే ఏదైనా ఒక క్రైమ్ చేసేవాళ్ళు కూడా భయపడిపోయే ఆలోచన వాళ్ళ మనసులో కూడా రావాలనే ఒక ఆలోచనతో ఈ సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని చెప్పి వ్యాపార సోదరులను ఆ రోజు మన పెద్ద బజార్లో మీటింగ్ కూడా పెడితే వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి, అలాగే గోల్డ్ షాప్ వ్యాపారస్తులు, హోటల్స్ యజమానులు, అలాగే ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు, అలాగే డాక్టర్స్ అందరూ కూడా దీనికి సహకరించి 10 లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. ముందుగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఈ సీసీ కెమెరా చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.